చెరువుల్లోకే డ్రైనేజీలు, పల్లెలు పట్టణాల్లోంచి మానవ వ్యర్థాలు, రాష్ట్రమంతా ఇదే సీన్. పొలాలు ఫ్యాక్టరీల నుంచి విష రసాయనాలు, చెత్తా చెదారం, అందులోనే చెరువు కట్టలే డంప్ యార్డులు. ఒకప్పుడు తాగునీటి వనరులు, ఇప్పుడు కాలుష్య కాసారాలు. ఆ చెరువుల్లోని చేపలు తింటే లంగ్స్, కిడ్నీలపై ఎఫెక్ట్. ఆ నీటితో పండిన పంటలు తింటే క్యాన్సర్, అలాంటి రోగాలు. జీవన వైవిధ్యానికి పెనుముప్పు అంటున్న ఎక్స్పర్ట్స్. వాస్తవానికి నిజంగానే ప్రతి చెరువుని ఏం చేసినంటే, తెలంగాణ ఏర్పడ్డాక కూడా ప్రతి ఒక్క చెరువుని వెలికి తీస్తాం. 1947లో ఎన్నైతే చెరువులు ఉన్నాయో అవన్నీ బయటికి తీస్తామని చెప్పేసి గప్పాలు కొట్టిన గత ప్రభుత్వము ఉన్న చెరువులను కూడా కబ్జా చేసింది. ఇప్పుడు ఇలా వ్యర్థాలని, చెత్తని, చెదారము చెరువులల్లో ఎందుకు వేసిర్రు అంటే, గత ప్రభుత్వము మొత్తం చెరువుని కూడా కూడిపేసి ఆ తర్వాత కబ్జాలు చేసిరు. ఈ రకంగా చెరువులన్నీ మాయం చేసిరు. అదే తంతు కొనసాగించుకుంటూ వచ్చిరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక హైడ్రా అనేది తీసుకొచ్చి ఈ చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుతూ వాటికి చుట్టూ ఫినిషింగ్ వేసి దానికి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి అక్కడ ఎవరు కూడా చెత్త చెదారం వేయకుండా ఏర్పాట్లు చేసిండు. దానివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుందనేది నిపుణులు చెప్తున్నారు, ఎక్స్పర్ట్స్. ఇప్పుడు కెమికల్స్ అందులోనే కలుస్తాయి. చెత్త చెదారం కలిసి, చెత్త అంటే ఇక అందులో రకరకాల చెత్త ఉంటుంది. అదంతా ఏమవుతుంది, ఆ చెరువులలో వేస్తే ఆ నీళ్లు ఇంకి మళ్ళీ బోర్లలోకి వస్తాయి, గ్రౌండ్ వాటర్కి వస్తాయి. ఆ గ్రౌండ్ వాటర్ నుంచే మళ్ళీ మనము వాడుతూనే ఉంటాం అన్నిటికీ. కొంతమంది తాగడానికి వాడతారు అవి ఫిల్టర్లు పెట్టుకొని. ఇది అయినప్పుడు మరి ఎంత ఎఫెక్ట్ ఉంటుంది. రసాయనాలు దాంట్లో కొన్ని కంపెనీలు కూడా అలానే కలిపిపోతున్నారు. ఊర్లలో అయితే ఈ కెమికల్ ఫ్యాక్టరీల నుంచి ఏదైతే విష పదార్థాలు ఉంటాయో అవి తీసుకుపోయి సముద్రం అవతల, అక్కడ సముద్రం దగ్గర వదిలేయాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే డీజిల్ ఖర్చు తప్పుతుంది అని చెప్పేసి చుట్టుపక్కల ఎక్కడన్నా చెరువులు ఉంటే చెరువు దగ్గర ఆపి నైట్లా ఆ చెరువులకు పైపు వదిలేస్తున్నారు. ఆ చెరువులో ఉన్న చేపలు, ఇక అక్కడ ఉన్న గ్రౌండ్ వాటర్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఊర్లలో ప్రతి ఒక్కరికి నీళ్లు రావాలంటే ఏడికెళ్ళొస్తే రావు కదా. గ్రౌండ్ వాటర్ తాగేటోళ్ళు చాలామంది ఉన్నారు, బావుల నీళ్లు తాగేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఆ నీళ్లు తాగినప్పుడు కిడ్నీలు ఖరాబు కావడం, లంగ్స్ ఖరాబు కావడం, క్యాన్సర్కు మెయిన్ దారి తీస్తున్నాయి. అందుకనే ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే ఈ మధ్యన క్యాన్సర్ టెస్టులు ప్రతి ఒక్కరు చేయించుకోవాలి అని చెప్తున్నది. ఎందుకంటే కేసులు ఎక్కువైతున్నాయి. ఎందుకు ఎక్కువైతున్నాయి అని ఆలోచన చేస్తే ఈ ఏవైతే పర్టిసైడ్స్ కానీ, ఈ కల్తీ మందులు, ఈ చల్లడము, ఈవెన్ రకరకాలుగా నకిలీ ఫుడ్ తయారు చేస్తున్నారు కదా, అన్ని నకిలీ తీసుకొని వచ్చి ఇక తయారు చేయడం వల్ల ఈ క్యాన్సర్లకు దారి తీస్తున్నది. చాలామంది, ఎక్కువ మంది కిడ్నీ పేషెంట్లు ఎక్కువైపోయారు. కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి, లంగ్స్ ఖరాబ్ అవుతున్నాయి, లంగ్స్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, రకరకాల రోగాలు వస్తున్నాయి. కాబట్టి వీటిని అరికట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. అని ఇవి తింటే ఘోరం అంటే ఘోరం. ఇప్పుడు అందుకనే ఈ మూసీ ప్రక్షాళన కూడా జరగాలనే పట్టుబట్టింది కూడా రేవంత్ రెడ్డి. అందుకే తెలంగాణ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. ఫస్ట్ మనకి ఏమున్నది, పైసలు పోతే మళ్ళీ సంపాదించుకుంటాం, ఆరోగ్యం పోతే వస్తుందా, ప్రాణం పోతే తిరిగి వస్తుందా? అందుకనే ఇది ఆలోచన చేసిండు. మధ్యతరగతి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఇవన్నీ తెలుసు. అందుకనే మూసీ ప్రక్షాళన జరగాలి. మూసీలా ఎక్కడెక్కడి నుంచో వస్తుంటుంది. ఎక్కడి నుంచి మన వికారాబాద్ నుంచి మూసీ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నల్గొండ జిల్లా వరకు పోతుంది. అయితే ఈ మధ్యలో ఎన్ని కెమికల్ కంపెనీలు ఉన్నాయి, ఎన్ని కెమికల్ కంపెనీలు వచ్చి మూసీలో కలుపుతుంటారు అని ఆలోచన చేసుకోరు ఒకసారి. దానికి ఇంకా ఎవరు అడ్డు అదుపు చెప్పరు, దాని పక్క కాపుతారు, మూసీలలో కథం చేస్తారు నైట్లో. అంటే ఆ విష పదార్థాలు వదిలితే అదే నీళ్లతోని నల్గొండ జిల్లాలో మొత్తం పంటలు పండుతున్నాయి. ఎక్కడి నుంచి ఏంది, ఇక్కడ పోచంపల్లి కానుంచి డౌన్ల నుంచి పంటలు, ఈ మూసీ నీళ్లతో పంటలు పండేది చాలా కొన్ని వేల ఎకరాల పంటలు పండుతున్నాయి మూసీ కింద. ఆ మూసీ కింద పంట తింటే ఎంతమంది ఆరోగ్యం ఖరాబ్ అవుతుందో ఒకసారి ఆలోచించురి. ఫ్లోరైడ్ సమస్యతోని నల్గొండ ప్రజలు ఇప్పటికే ఇంకా బాధపడుతున్నారు. ఎంతో కొంత తగ్గింది వైఎస్ఆర్ పుణ్యాన, మళ్ళీ ఇంకా కొంత కంటిన్యూ అవుతుంది. రోగాల బారిన పడుతున్నారు ఇప్పుడు. ఏది, ఈ మూసి బెడద ఎక్కువైపోయి, ఆ వాసన ఎక్కువైపోయి, ఆ కెమికల్ రసాయనాలు ఎక్కువ ఆ మూసీ కాలువ ద్వారా రావడం వల్ల, ఆ పంటలు పండడం వల్ల, ఈ తినడము, అక్కడ ఉన్న గాలి కూడా పొల్యూట్ అయిపోయి అది పీల్చుకోవడము, లంగ్స్ క్యాన్సర్ ఇటువంటివి వస్తున్నాయి. కొంతమందికి దరిద్రులకు ఏం తెలియదు. ఏంది, ఈ మూసీ చుట్టూ ఈ కబ్జాలు చేసి అమ్ముకున్నారు గత ప్రభుత్వం. వాళ్ళకేం తెలుస్తుంది నొప్పి, కడుపు నొప్పి, లేచేటోనికి కడుపు నొప్పి గురించి తెలుస్తుంది. వాళ్ళకేం తెలియదు. వాళ్ళకేంది, కట్టుకున్నారు, కిరాయిలకు ఇచ్చినారు, కిరాయిలు వస్తున్నాయా లేవా అని చూస్తున్నారు. ఇప్పుడు అవన్నీ కూలగొడతామంటే ఎట్టెట్ట కూలగొడతారని ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి కూర్చుంటున్నారు. అవన్నీ కబ్జాలు చేసినాయి. అసలైన
పేదలు మాత్రం ఎవరో చిన్న చిన్నవి కట్టుకొని ఉన్నారు, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు. అంతకంటే ఎక్కువ ఏం చేస్తుంది ప్రభుత్వం? సరే, ఇంకొంతమంది మేము ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టమంటే దాని తగ్గట్టు సేమ్ ఎట్లా కట్టుకోరు అట్లా వేరే దగ్గర కట్టిస్తామని కూడా చెప్తున్నది. ఎందుకంటే ముందు మీ ఆరోగ్యం మాకు ముఖ్యం. మీరు బాగుంటేనే కదా రాష్ట్రం బాగుండేది. లేదా వాస్తవానికి తెలంగాణ ప్రజలు బాగుండి వాళ్ళు అన్ని విధాల మంచిగా పని చేసుకుంటూ పోతేనే రాష్ట్రానికి ఆదాయం. వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అయిపోయి వాళ్ళు మళ్ళీ ఆరోగ్యశ్రీ కింద పోయి వేరే హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఈ ఆరోగ్యశ్రీ డబ్బులు ప్రభుత్వం భరించడము, ఇటువంటివి జరుగుతూ ఉంటే ఎవరికి నష్టం? ప్రభుత్వానికే నష్టం, ప్రజలకే నష్టం. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యశ్రీలో చేరరు, ట్రీట్మెంట్ తీసుకోరు, ప్రభుత్వ ఆదాయాన్ని గండిపడదు, కొంత మిగులుతుంది. ఆ మిగిలిన బడ్జెట్ని వేరే దానికి ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ ఆలోచన చేసుకుంటూ పనులు చేసుకుంటూ పోతున్నారు. అందుకనే ఈ చెరువులను కాపాడుకోవాలి. జిల్లాలల్లో కూడా చాలామంది జనాలు ప్రజలు ఏమంటున్నారంటే హైడ్రా మా దగ్గరికి రావాలి, మా దగ్గరికి పంపించండి, హైడ్రా మా దగ్గర ఏర్పాటు చేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు జిల్లాల్లో ఉన్న చెరువులను కూడా కాపాడాలి అని చెప్పేసి చాలామంది కోరుతున్నారు. దయచేసి దాని మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి మనం కూడా కోరుతాం.